ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. గద్దెల దగ్గర వరకు భక్తులను తీసుకువెళ్లి దర్శనం చేయించే వసతి కల్పిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ అయితేనే సురక్షిత ప్రయాణం ఉంటుందని, తద్వారా భక్తులు అధిక సంఖ్యలో ఆర్టీసీని వినియోగించుకోవాలని చెప్పారు. చక్కటి సమన్వయంతో సేవలందించేందుకు ఆర్టీసీ ఉందని అంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యంగా ఆర్టీసీ మీద డిపెండ్ అయిన భక్తులు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు మనతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఆర్టీసీ మీదనే డిపెండ్ అయ్యే భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఈ మధ్య కారులలో వచ్చే వాళ్ళకు కూడా అంత వసతి కల్పించకుండా ఆర్టీసీలో వచ్చే వాళ్లకు దగ్గరగా చేరుకొని దర్శనం చేసుకునే భాగ్యం కలిగే పరిస్థితి ఉంది. అది ఎలా చూస్తున్నారు? ఆర్టీసీ గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఒక లైఫ్ లైన్. ఆ లైఫ్ లైన్ ఇటువంటి జాతరలు వచ్చినప్పుడు ఇంకా చేరువగా చేరాలి. అందుకే బస్సుల సంఖ్య 4000కు పెంచి ప్రతి గ్రామం నుంచి సమ్మక్క సారక్కకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా ఏర్పాట్లు చేసినాం. ఇంకా అధికారులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులు ఎక్కడైనా మా ఆర్టీసీ సేవ అవసరం అంటే మేము దాన్ని విస్తరించడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు ఈ ఆర్టీసీ సేవను వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ సమ్మక్క సారక్క జాతరలో కూడా నా తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగానే బస్సు ప్రయాణం కలగజేస్తాను. వచ్చి అమ్మవార్ల ఆశీర్వచనం తీసుకోండి. తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సమ్మక్క సారక్క దేవాలయాలను కూడా భవిష్యత్ తరానికి ఉండే విధంగా కొంత రూపు అక్కడబడేటువంటి వాస్తవాలకు దగ్గరగా ఇంకా ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి చేసినాం. తప్పకుండా ఆ మహిమ, ఆ అమ్మల ఆశీర్వచనం గద్దెలు దర్శించుకొని మనందరూ కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సందర్భంగా కోరుతూ సమ్మక్క సారక్క ఏర్పాట్లకు సంబంధించి ఆర్టీసీ ప్రజా రవాణా వ్యవస్థగా కీలక పాత్ర ఉంది. ఆ యొక్క రవాణా సౌకర్యాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు సౌకర్యాలు కలిగించే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా చూస్తున్నాం, ఈ యొక్క కేబినెట్ సమావేశం మారుమూల ప్రాంతాల నిర్వహించడం అనేది చాలా సంతోషంగా భావిస్తున్నారు. మొత్తానికి అయితే ఈ ఆర్టీసీ ద్వారా భక్తులకి మెరుగైన సౌకర్యం కల్పించి వారికి మంచి దర్శనాలు కలిగించి వారికి ప్రసాదం కూడా ఆర్టీసీ ద్వారా పంపిణీ చేసే ప్రయత్నం చేస్తున్నామని చెప్తా ఉన్నారు. సమావేశంకి వెళ్తున్న మంత్రి మనతో 2 విషయాలు మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే ఈ కేబినెట్ సమావేశం ఏజెన్సీ ప్రాంతమైన ఇక్కడ నిర్వహించడం అనేది నిజంగా చాలా హర్షించదగిన విషయం. ప్రజల వద్దకు పాలన ఏదైతే మేము మొదటి నుండి ఒకటే నినాదంతో ముందుకెళ్తున్నామో అదే కోణం లోపల ఇవాళ ఈ సమావేశం కూడా ఈ ప్రాంతం లోపల నిర్వహిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పేసి ప్రభాకర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేందర్, HM టీవీ, మేడారం.